ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. రికార్డ్ అవుతుంది సార్. రికార్డ్ అవుతుందా? అవుతుంది సార్. So here no need to show the table first of all. Okay na? This is the text box. If I enter 37, click on add button. Okay na? This add button, so we'll get the value. Okay na? Here for loop, your value means this one will get now. Okay na? So take the array. Default limiting. Okay na? Here what you are doing, data dot push na. For example, name set apply id hello వినబడుతుందా? Yes, sir. సో మీరు ఏం చేశారంటే క్లిక్ ఈవెంట్లో డూయింగ్ అగైన్ ఫర్ లూప్ అండ్ చెకింగ్ దట్ కండిషన్ దట్ నాట్ ఈక్వల్ 0 ఈక్వల్ టు 0. Yes, So sir. instead of there, by default, whenever you are adding to the arena this time, okay na? Okay, sir. This time you can check here first that condition, whatever you are checking some condition, even or all. Okay na? So by default, this is the obj. Okay na? By default is false. Okay na? If it is even, you can true that one. Obj dot even equal to true. Okay na? Push to this array. Now clear na? Yes, sir. So now directly you know that object is even. If even, this key is the true. Otherwise false mean it is a odd number. You can is even, I think is better. సో ఇక్కడ ఏమైతుందంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది ఒక అరే పుష్ అవుతుంది. క్లియర్ నా? సో నౌ ఈజ్ ఈవెన్ ట్రూ ఆర్ ఫాల్స్ నా? నౌ here if even you can pass true value. So true value means here will get true now. Let table data, for example, this dot data dot filter
Over na. I'm telling shortcut way. This is fine na. Any objection here? For example, some errors coming, no worry. I'm telling the logic. ఇక్కడ ఎవరికైనా అర్థం కాలేదా? హలో, ఒక్కసారి .html ఫైల్కి వెళ్తా. ఫిల్టర్ ఎక్స్ ఇస్ అని ఎక్స్ ని ఎనీకి అసైన్ చేస్తే ఎర్రర్ పోతుంది. ఎక్స్ కోలన్ ఎనీ ఇక్కడ అదే ఇక్కడ కూడా ఇవన్నీ టైప్ స్క్రిప్ట్ ఎర్రర్స్, డోంట్ వరీ. HTML చెప్పండి. If even I am passing true value, okay na? If odd, I will pass false, okay na? ఓకే. సో మీరు ఏం చేస్తారంటే టేబుల్ అంటే ఇయర్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, సో టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన వాల్యూ దట్ కౌంట్, సో దట్ బేస్డ్ ఆన్ దట్ కౌంట్ వీఆర్ లూపింగ్ ద ఫర్ లూప్, వీఆర్ యూజింగ్ ఫర్ లూప్. Based on count, that object will generate. By default, is even is false. You are checking your condition. That what? That condition. What you checking that condition? Tell me. I divided by 2 na. divided percentage module 2 0. equal to 0. If it is 0, even. ఇక అంతా చేస్తా మీరంతా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఈవెన్ కి ఆడికి ఒకే ఫంక్షన్ యూజ్ చేస్తారు, ఫిల్టర్. ఐడి ఎక్కడ మిస్ అయింది? ఓకే, ఇయర్ ఏమైనా ఐడిని వస్తాయి ఇలాంటి. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఓకేనా? ఐఎమ్ ఎంటరింగ్ 56. ఐఎమ్ యాడింగ్ టు ద అరే. ఇన్ దిస్ ఇఫ్ ఐ క్లిక్ ఈవెన్, here we want to show the only even number. I think debugger. Okay, 45. I think string value getting. Yes, that's why here you have to convert that one. So is even. So value is even. Okay.
ఏం అర్థమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కొంతమందికి ఏదో రాస్తారు అనుకుంటున్నాను. అంతేనా? స్టిల్ గెటింగ్ ఎర్రర్. See, this one I am expecting. You are doing so much analysis on this. సో మీరు ఇక్కడ ఏదేదో పెట్టారు కదా, ఇది HTML టేబుల్ బైండ్ చేయడానికి ఇవి చెక్ చేస్తే అయిపోతుంది. బట్ లాజిక్ అనేది షార్ట్గా ఉండాలి మనది. హలో, సో ఇప్పుడు చాలా మంది చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు కదా. అర్థమవుతుందా? ఒక్క నిమిషం అవ్వండి, వేరేది కనెక్ట్ అవుతాను. నా క్లియర్? అర్థమవుతుందా నా పాయింట్? అర్థమైంది. సో మనం రాసే లాజిక్ ఎప్పుడైనా చాలా చిన్నగా ఉండాలి. ఇది ఏది పడితే అది ఎంటర్ చేద్దాం. యాక్చువల్గా నేను చెప్పింది ఇదనమాట. క్లిక్ చేసిన తర్వాతకి రావాలని చెప్పా. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ 90 యాడ్ చేసి 89 యాడ్ చేస్తే బై డిఫాల్ట్ 89 వస్తున్నాయి. ఈ 89లో మనకు ఆర్ట్ క్లిక్ చేసినప్పుడే 1 to 89 వరకు ఉన్నాయి రావాలి. ఏదో లాజిక్ మిస్ అయినట్టుంది, బట్ ఓకేనా? .html లో ఆబ్జెక్ట్ ని ఏమన్నా డిస్ప్లే చేస్తున్నావు, అది వస్తుంది.
ఇది నాటేమో బట్ నా చెకింగ్ కోసం. ఈ కోడ్ అర్థమైంది ఎవరికన్నా? అర్థమైంది. వాల్యూ పాస్ చేసుకుంటాం. ఏందో ఇక టైం ఘోరంగా పోతుంది మీతో కనెక్ట్. సో ఐ విల్ క్రియేట్ వన్ ng generate component task, I think to this one. ఓకేనా? సో ఓకే, so in task 2 I will copy paste this one. Damn. ఓకేనా? This is the task 2, I think, app component. So first of all, today we'll discuss that routing, then we will discuss those remaining component directive and attribute directive, and next one is the custom directives. So before discuss that one, we are discussing routing because of we gave the tasks now. If I click one task 1, task 2, then in below that we task will show. That's, for example, so whenever we are creating Angular template now, that time asking routing is required. Routing, do you want routing or not? So that time we created routing, but I think we deleted that file. Am I correct? Please unmute and respond. Yes. Yes, sir. Yes, sir. Yes. So first we have to create a one routing file. So here we can create in app .ts. We have to declare those things here. Instead of that, I will generate with command. Generate model we have to be routing, then only it will generate the already made. Okay, test routing dot. So I will copy paste this one to our routing file. So same I will give that name instead of component hyphen routing dot module dot. Okay now, yeah, hyphen routing. So here we have to change app.
this by default it will generate the Angular CLI. Otherwise, so we can create a file and we need to import these two files, Angular core and Angular router. This is the routes. So this is the decorator for imports, means only for Angular version. For root, here we have to put for root, means only Angular application, only it will have only one root. Then after, if you create any model, those all model are chilled, ante means for chilled. Only one parent root is there, that is called app root, for example in our application. So by default here, by default we have to declare the routes. This is the empty, this app, my root name, component, so app component. Okay now, in it will in path it will match app, the component it will execute the app component. So second one, path, I will put task 2. Okay now, task 2 where here our task 2, I deleted that one. Yes, sir. Yes. I will restore here, don't worry. డిలీట్ చేస్తారు అది. Okay, restore చేసా. So this is the task 2. The component name is task 2 here. So ఇది, so in path means in browser, for example app 2 task 2, so it will match. If task 2, this first will this routing file will check which any path will matching or not. If matching, then it will execute the that particular component. Okay now, we have to put this in imports file. So because of we deleted that file, so why here, why frame getting error here. So we can check here ng model. Sir, task 2 not imported in app.module.ts. Sorry, ఆ కాంపోనెంట్ దీంట్లో ఇంపోర్ట్ చేయలేదు కాంపోనెంట్ నేమ్. yeah, by default it will import now. We are generated now. అది Where క్రియేట్ it, చేస్తే ఆటోమేటిక్ గా మీరు క్రియేట్ చేయలేదు కదా, డిలీట్ చేసింది వచ్చి రీస్టోర్ చేశారు అంతే. క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ అయ్యింది. no, based on okay, we'll see. Task 2 will not update. Okay, this will go task 2.
Why this app component load correct on it? Sir, router outlet Okay. HTML లో Yes, yes. Here we have to use router outlet. Router out. I think router router picture. okay na. So ఇది correct. instead of app component, okay na, this is the app component. So we can use task 1. Okay na. Next, you can use your styles, own your styles, no problem. Task 2, for example, in feature, side by side we can board. So if I click in task 1, here we have to design show the task 1 related view HTML. If task 2, then is the second task. So we have to set the task 1, task 2, task 3, task 4. This router outlet means, so whatever current route v is there now, for example task 2 to the, this is the main layout for entire application, means any components will execute means will show here only. అంటే ఇక్కడ ఎన్ని కాంపోనెంట్లు వచ్చినా ఈ router outlet means, so what is the current active component is then that will show here. Here means nothing here. So here that test will display, this router outlet will show the what is the current active component routing that we will show here. అర్థమైందా? For example, task 2 is the now current active. If I add task 1, so task 1 there is but we have to create, I will create task 1 also. This is task. Confusion ఉంటుందా? Don't worry. This is the task 1 component. So here I will add task 1. Here task 1. If I, for example, instead of clicking, this is the one, okay na, task 1. See, task 1 is the works because of router outlet means I am telling the overall. So you can search in router outlet in Google. So I am telling the what it will work. This will work. What is the current component, current route? So that will show the this place. నేను ఏమంటున్నా అంటే ఈ టాస్క్ 1 ఏదైతే అంటే టాస్క్ 1 నథింగ్ బట్ ఈ రౌట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క HTML అంటే వ్యూ అనేది ఈ రౌటర్ అవుట్లెట్లో పనిచేస్తుంది అనమాట. సో ప్రజెంట్ యూ కెన్ ఎనఫ్ నౌ. సో విల్ ఫార్వర్డ్ మల్టిపుల్ మాడ్యూల్స్ హౌ టు యూస్ ద టైమ్ will learn more. So for example this will enough for you. ఓకేనా? ఫర్దర్గా మనము ఇంకా వెళ్ళడానికి చాలా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ బై డిఫాల్ట్ యూజింగ్ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఓన్లీ. ఇన్ ఫర్దర్ చైల్డ్ మాడ్యూల్ ఆల్సో కమింగ్. సో విల్ డిస్కస్ మోర్ దిస్ వన్. ఓకేనా? ఇప్పుడు ఈ రౌటర్ అవుట్లెట్ మీద బేసిక్ అర్థమైందా? హలో, ఉన్నారా? అర్థమైంది సార్. Yes, sir. నిహారిక, Yes, you sir. have any doubt?
Hello? Did you get my point, or once again I want to repeat? No, I understand. So instead of I am typing here na 1 or 2. So instead of typing, if I click task 1, then task 1 related we want to show. If task 2 we want to show. So that time here, so I am using here router link. Okay na? Router link. For example, in HTML, href tag is there na? Which? For anchor tag. I am using here anchor tag. Okay na? So this is the path. This is for task 1. Okay. I don't want this one. See, if I click, task will work. Okay na? Same thing. Outer link. Here, task 2. Clear? See, now we were. So if I click task, we'll break this one. Another break. Clear na? If I enter 56 odd, I don't want to task 1. I need to show task 1 will work. Clear? Yes, sir. Yes. Yes, sir. So you can use this one. We can, if anyone is some Niharika some change na. For example, she changing a task here component in app model. She changing component like that na. Instead of that, we can use routing. So use for task one. Use one task for one component is. Everyone clear, I think. In one component you are doing all tasks now. If someone show task 3, then we have to comment some code. That don't do like that. Simply you take the new component and configure in routing. You can use it, that routing file. So you have to add in anchor tag. రౌటింగ్ అర్థమైందా ఏమన్నా? ఇది బేసిక్, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, తర్వాతకి మీకు నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుంది. డోంట్ వరీ. సో ఏముండదు, రౌటర్ అవుట్లెట్ అంటే నథింగ్ బట్ ఏదైతే కాంపోనెంట్ అంటే ఏదైతే కరెంట్ రౌటింగ్ యాక్టివ్ ఉంటుందో ఆ హెచ్టిఎంఎల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే ఈ రౌటర్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అంతే. ఇది అనేది బేస్ అనమాట. బేస్ ఈ ఒక్కటే హెచ్టిఎంఎల్ అనేది బేస్ హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ ఏంటంటే ఇది డైనమిక్ గా జనరేట్ అవుతుంది. ఈ డైనమిక్ గా జనరేట్ అయ్యేది ఏంటంటే రౌటింగ్ అనేది చెప్తుంది. ఇది కాంపోనెంట్ 1 కావచ్చు, కాంపోనెంట్ 10 కావచ్చు, ఎంతైనా కావచ్చు. సో అది చెప్తుంది అనమాట. ఇది రౌటర్ అవుట్లెట్ డైనమిక్ వ్యూ వస్తుంది ఇక్కడ. సింపుల్ గా మీకు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఇప్పుడు రౌటర్ అవుట్లెట్ అంటే ఒకటే రౌటర్ అవుట్లెట్. హియర్ వీఆర్ షోయింగ్ టాస్క్ 1 అండ్ టాస్క్ 2 బేస్డ్ ఆన్ ద రౌటింగ్. సో ఇఫ్ ఐ దట్స్ you can use router outlet that time only. ఇది తీసేసినాం అనుకో, సో ఓన్లీ దిస్ HTML view only will display. Clear? See, anything is showing? Nothing. So this is the important. This is the, we can use multiple routes also. That time we are using multiple modules. So we'll learn more on next classes. Don't worry. This is the basic level routing.
Any issues on, any doubts on this routing? So instead of this you can use any whatever your design for Google it. This task 1, task 2, task 3. Otherwise we can select, you can put and drop down, you can add task 1, task 2, your chance only. This is the very suitable now for, if anyone show task 1, simply clicking on task 1, so it will execute this task. ఇది సింపుల్ కదా నాకు తెలిసి. మీకు అర్థమైందా లేదా? So if we want to write something in task 1, so we have to write HTML code in task1.html and logic will be written in task1.ts file, right? Yes. Okay. ప్రవళిక చెప్పండి, మీరు ఏదో అన్మ్యూట్ చేశారు, డౌటా? లేదు సార్, అర్థమైంది సార్. ఓకే. సో nowadays we can go with routing only for task, changing instead of changing that selector names and component names. Okay, take the one more task. So this is the, so whatever you guys did, everyone is fine for task. So whenever you are writing logic now, we have to filter much only less code only, don't do more lines of code. అంటే మనం కోడ్ రాసినప్పుడు ఇంకేమైనా ఫిల్టర్ చేయొచ్చా? ఇప్పుడు నేను రాసిన కదా ఇది, సో ఇంకా ఏమైనా ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉందా అనేది చూసుకోవాలి. ఇంకా ఏమైనా ఫిల్టర్ చేయడానికి అవకాశాలు ఉంటే అట్లా చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవ్రీ టైం మీరు ఏం చేసారు, సమ్ పీపుల్ పుట్టింగ్ వన్ ఈవెన్ one method, I think odd one method. So in even also looping same thing. This is equal or not equal, even, okay fine. If not equal, you are putting, why every time this loop is executing now? If I, for example, every time if I click on odd even, it will execute for loop, it will execute every time. Yes or no? Yes. Yes sir. Every time that for loop, if I give 1 lakh, what will happen? So if I click this odd even, it will break. So that's why simply whenever entering that time only, it will pushing to one background array, means, so whenever you are clicking based on button, if that is true, that is the even. You are only not decide this is the even. You can put any keys. For my point of view, I am dividing into this key. Is even means it will true. I feel this is the even object. So any, you can put any key, no problem. So I can use 1 or 0. This is also fine. You can pass here simply 1 or 0. మనము లాజిక్ రాసేది ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఎంత కోడ్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో యూఆర్ ఆల్ ఆర్ ఫ్రెషర్స్, నో ప్రాబ్లం, యూ కెన్ లెర్న్ 1 by 1. సో మీరు రాసిన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? ఎనీ డిఫరెన్స్? నో డిఫరెన్సా? ఏం లేదా డిఫరెన్స్? ఇక్కడేమో ఈవెన్ ట్రూ ఫాల్స్ ఫ్లాగ్ పెట్టుకున్నావు. నేనేం చేశానంటే
టోటల్ నెంబర్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఒక అరేలో పుష్ చేసుకొని ఈవెన్ మెథడ్ కాల్ అయితే డివైడెడ్ బై 2 చేసి ఈక్వల్ టు 0 వస్తే ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిల్టర్ అయ్యేటట్టుగా చేసుకున్నాను. హార్డ్ మెథడ్ కాల్ చేసుకుంటే ఈక్వల్ టు 1 అయితేనే అవి మాత్రమే ఫిల్టర్ అయ్యేటట్టుగా ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ వీఆర్ ఆల్రెడీ లూపింగ్ నా అవునా? Again, if you add some other method, again we are looping again the details. Why not required na? But some people are did that like that. Yes. So here for looping already we did. So whenever first time we are looping, that time only we can decide now that is the even or odd. So yes. this simple common method, it will execute based on the true false. If true, then false. This is two-way data binding. The table data it will automatically bind. Yes. ఓకే యార్, యాక్చువల్లీ 6:30కి క్లాస్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం. అసలు నాకు ఎందుకు చాలా స్లోగా చెప్తున్నాను, నాకు ఏం అర్థం కావట్లే. ఎందుకో మీకు చెప్పినప్పుడే నేను ఎందుకో స్లో అయిపోతున్నా. అసలు ఇంతకుముందు వాళ్ళకు పటాపట ఎగిరిపోయేది. హలో, ఎందుకు క్లాస్ స్లోగా వెళ్తుందా? ఎనీవన్ ఫీలింగ్ క్లాస్ ఈజ్ గోయింగ్ స్లో? మరి నేను ఫీల్ గాను. ఫేస్ టు ఫేస్ ఉంటుంది మనతో, నాతో వర్క్ చేసేటోళ్ళది. అడుగు రమేష్ అని. హలో, స్లో ఏం కాదు, అర్థమవుతుందా? స్లోగా నో ప్రాబ్లం. మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు ఎవ్వరు చేయకపోయినా నాకైతే ఎట్లు పడతాయి. ఎనీవన్ perform not well in project, so managers will scold to me. వాళ్ళు నన్ను తిడతారు కంపల్సరీ. మీకు కాన్ఫిడెంట్ ఉందా? ఆర్ యూ కాన్ఫిడెంట్ టు డూ ద టాస్క్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్? నిహారిక? Yes, sir. ఓకే, లెర్న్ మోర్, డోంట్ బ్లేమ్ మీ. ఓకేనా? If you have any questions, ask. If I don't know, I will learn and I will tell you. Don't worry. Okay, today you can task one task. I will explain. నేను చెప్పేటప్పుడు అర్థం కాకపోతే ముందే అడగండి. నేను చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తూనే ఉంటా కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమవుతుందా? మీరు ఏది పడితే అది చేసి సార్ ఇదే అంటే ఇక ఏం చెప్తాం మీకు? నెక్స్ట్ టాస్క్ routing. Clear na? Routing everyone. yeah. ఓకే, మీకు చెప్పినంత వరకు so only we covered data binding and directives for structural directives only, component directives and okay.
I am thinking where they are. బాబు 3 minutes అయిపోతుంది క్లాసు. టైం అయిపోయింది క్లాస్ క్లాస్ అయిపోయింది. 5 నిమిషాలు ఆగమని వస్తున్నాం. ఓకే. Okay, today I will give one task. So display the values. For example, same వినండి. ఫస్ట్ తెలుగులో చెప్తా, తర్వాత ఇంగ్లీష్లో చెప్తా. సమ్ టెక్స్ట్ బాక్స్ ఉంది ఒకటి. ఓకేనా? ఈ టెక్స్ట్ బాక్స్లో ఒక వాల్యూ ఎంటర్ చేస్తావు 10 అని. ఓకేనా? ఎంటర్ చేసి ఇక్కడ షో అని కొడతావు. షో అని కట్టినప్పుడు కింద ఏంటంటే 1 to 10 వరకు డిస్ప్లే అవుతాయి ఇట్లా. ఓకేనా? ఈచ్ రో 5 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 6 7 ఇట్లా 8 9 10. If I enter 100 now, so up to 100. If I click show, then whatever I enter that number, you want to show up to that number. Okay na? If I click any number, okay, if I click any number, for example, if I click 7 now, in below that time, so number is 7. Okay na? Okay. Niharika, I will explain. So here is the one text box. Okay na? This is the show button. So if I enter one number, for example, I enter 20. So if I click show button, then you want to show 1 to 20. Okay na? Up to 1 to 20. So if I select any number, for example, if I select 10 now, the number is 10. So if I select 3, again I will change. If I select 3, then number is 3. అందరికి అర్థమైందా? ఎనీ డౌట్? So if here if I another button, if I clear, so those all will clear the, we want to clear this one. Okay. ఈ టెక్స్ట్ బాక్స్ కూడా క్లియర్ అయిపోవాలి. ఎనీ డౌట్స్? డౌట్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డౌట్ లేదంటే ఎగ్జాక్ట్గా ఇలానే చేయాలి. Sir, this rows and column also it should be showing 1, 2, 3, 4, 5. This is the no problem. You can display one line also. What this is the design problem. No, don't worry. So functionality will achieve. Okay, sir. హారిజాంటల్ గా అయినా వర్టికల్ గా అయినా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, అప్ టు 5 వరకు అనలేదు. ఒకవేళ మీకుంటే ట్రై చేయండి. లేదు, ఫస్ట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫంక్షనాలిటీ ఓన్లీ. Once functionality is done, you can try to show the one row for 5 elements. Okay, sir. Clear na? All are clear for task? సో క్లియర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంకా ఏమి కనిపించకూడదు. If I in text box also clear, this what are all we need to show empty means clear. టెక్స్ట్ బాక్స్, షో బటన్, క్లియర్ బటన్స్ అలానే ఉండాలి. టెక్స్ట్ బాక్స్ లో ఇచ్చిన వాల్యూ మాత్రమే కనిపించకూడదు. కింద మనం డిస్ప్లే చేసేది కూడా కనబడకూడదు. ఓకేనా? Okay, sir. Okay, thank you everyone. Thank you. Niharika, clear? Yes, sir. Okay, thank you.